మొదటిగా డ్రైవర్ ఎక్కడ ఇబ్బంది పడకూడదని ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది సార్. ఆ హెల్ప్ లైన్ ద్వారా మా డ్రైవర్లకు ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి స్టేట్లో ఇక్కడ కాదు సార్, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఎక్కడైనా కానీ మా డ్రైవర్లకి ఇబ్బంది అయితే 108 ఫోన్ చేస్తే ఆలస్యం అవుతుందేమో కానీ దానికంటే కూడా స్పీడ్గా మేము సేవలు అందిస్తున్నాం. అది ఉచితంగా డ్రైవర్లకి ఉచితంగా భద్రత కలిగిస్తున్నాం. అదే కారణంగా సేఫ్టీ ఆల్ ఇండియా డ్రైవర్ హెల్ప్ లైన్ గ్రూప్లని 4, అలాగే సేఫ్టీ ఆల్ ఆంధ్ర హెల్ప్ లైన్ అని 1, సేఫ్టీ ఆల్ తెలంగాణ హెల్ప్ లైన్ అని 1, సేఫ్టీ ఆల్ కర్ణాటక హెల్ప్ లైన్ అని 1, సేఫ్టీ ఆల్ మహారాష్ట్ర హెల్ప్ లైన్ అని 1, అలాగే సేఫ్టీ ఆల్ కేరళ హెల్ప్ లైన్ అని 1. అలాగే హెల్ప్ చేస్తున్నామంటే అది మా గొప్పతనం కాదు, అక్కడ ఉండి డ్రైవర్లకి హెల్ప్ చేస్తున్నారు కదా బలా గొప్పతనం. ఈరోజు వాళ్ళ దగ్గరకి మేము ఏ విధంగా పోయామంటే 1 డ్రైవర్ మేల్కొల్పు యాత్ర, 1 డ్రైవర్ యూనిట్ యాత్ర దగ్గర చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాం, అలా మేము ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశాం, మీ ప్రాంతంలో మా డ్రైవర్ అన్నలు వచ్చి ఏదైనా ఇబ్బంది పడితే మాకు సాయం చేయండి, మా డ్రైవర్ని కాపాడన్నారు. అదే విషయంలో పెద్ద జిల్లా కూడా డ్రైవర్ మేల్కొల్పు యాత్రలో వచ్చాం, అన్నగారిని కూడా కలిసాం. చాలా సహాయాలు పేద చాలా సార్లు పండుగ హెల్ప్ చేశాం. చాలా కృతజ్ఞతలన్నా. అలాగే పేద చెల్ల ఒకటని కాదన్నా, చాలా ఊళ్ళకి వెళ్ళిపోయాం, అక్కడంతా కూడా సాయం చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి గట్టిగా ఒక వాగ్దానం అయితే చేస్తాను, మీరు ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళండి, ఏమైనా ఇబ్బంది అయితే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఉంది, మీకు 5 నిమిషాల్లో అక్కడ మీ ఇబ్బంది తీర్చే బాధ్యత మాది. పట్టి చనిపోయినా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా మేముంటాం, మేము మిమ్మల్ని కాపాడుకుంటాం. ఖచ్చితంగా ఇది గర్వంగా కాదు, నా డ్రైవర్ల మీద ప్రేమతో మేము చేసిన ఒక భద్రత అనేది గుర్తు పెట్టుకోండి. ఎవరికైనా కానీ ఎటువంటి సమస్యలు వచ్చినా మా దృష్టికి తీసుకురండి, మేము 108 కూడా స్పీడ్ గా మీకు సేవలు అందిస్తాం, అది ఉచితంగా. డ్రైవర్స్ దయచేసి